ఈ బోర్డులో ఎడిషన్ చేస్తాం, 2 డిజిట్ ఎడిషన్. ఇప్పుడు నేను నంబర్స్ చెప్తా, వేసుకో. ఇక్కడ 75 వేసుకో. అది కింద 68 వేసుకో. 68. ఇప్పుడు ఎడిషన్ చేయి. చెప్తా. 5, 8, 13 వచ్చింది. ఇది తీసుకో, కిందకి పెట్టు, కనపడట్లా. ఇటు జరుపు. ఇప్పుడు ఇటు సైడు 10, ఇది 10th ప్లేస్లో ఉండాలి 1, కాబట్టి ఇక్కడ 10th ప్లేస్లోకి వచ్చింది. ఇప్పుడు మొత్తం 3 కూడుకోవాలి. కూడు. 7, 6 ప్లస్ ఇంకొకటి 1 యాడ్ చేస్తే 14. గుడ్. ఇప్పుడు నేను చెప్పిన నంబర్ వేసుకొని చెయ్యి. 94 వేసుకో. 94 కింద 38 కూడుకో. ఓకే. దగ్గరికి ముందు రాసినది. వాటి మీద ప్లాస్టిక్ కవర్ వేసుకుంటే ఆ రాసినవి కూడా తుడిపేసుకుంటూ మనం ఏ నంబర్ కావాలంటే ఆ నంబర్ వేసుకుంటూ ఎడిషన్ చేసుకోవచ్చు. 83, 47 అవి 2 ఎడిషన్. ఆ 1 కనపడలే, దాని మీద రాసింది కొంచెం పెద్దది రాస్తే ఏమి. ఓకే, గుడ్. 4 2s 8. ఇప్పుడు ఎన్ని 2లు ఉన్నాయి? 1 2 3 4 5. ఒక్కో దానిలో 2 ఉన్నాయి. 5 2s ఎంత? 10. అంటే ఇప్పుడు ఇట్లా మనం ఏం చేసాము? మల్టిప్లికేషన్ చేసాం. ఒక దానిలో 2 ఉంటే 5లో ఎన్ని ఉంటాయి? ఒక దానిలో 2 ఉంటే 4 లైన్స్లో ఎన్ని ఉంటాయి? ఒక లైన్లో 2 ఉంటే 6 లైన్స్లో ఎన్ని ఉంటాయి? ఇప్పుడు 6 లైన్స్, 6 2s ఎంత? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఒక్కో దానిలో? 3. అలా ఎన్ని 3లు ఉన్నాయి? ఎన్ని 3లు ఉన్నాయి? 6 3s ఎంత? 6 3s 18. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి వేసా. ఇప్పుడు ఎన్ని ఒక్కొక్క దానిలో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఎన్ని 4లు అప్పుడు? 6 చెప్పు. 6 4s ఎంత? 24.
ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకో 4 ఇక్కడ వేసా. అప్పుడు ఎన్ని 4లు అయినాయి? 7 4s 7 4s 28. ఇప్పుడు ఇంకో 4 వేసా. 8 ఏంది? 4లు 8 4s ఎంత? 32. 8 4s 32. ఇప్పుడు మళ్ళీ 5 వేసా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఒక్కో దానిలో? 1 2 3 4 5. ఇట్లాంటి 5లు ఇక్కడ చూడకుండా అక్కడ ఏం చేస్తున్నాం? ఇలాంటి 5లు ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8. 8 ఏమన్నాయి? 8 5లు 8 5లు ఎంత? 8 5s 40. 8 5s 40. అబ్బా నా చెవులు ఆరస్తున్నావురా. ఇప్పుడు ఎన్ని 5లు? 9 5s 45. 9 5s 45. 3rd క్లాస్ వాళ్ళకంటే 2nd క్లాస్ వాళ్ళు చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని 5లు? 10 5s. ఇప్పుడు మనము గవ్వలు ఉన్నాయి. ఈ గవ్వలతో మనం డివిజన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 12 డివైడెడ్ బై 2 అంటే ఏం చేయాలి? మనము 12 గవ్వలు తీసుకొని ఇద్దరికి పంచాలి. ఓకేనా? ఇప్పుడు వీళ్ళిద్దరికి పంచు. నువ్వు 12 తీసుకొని ఇట్రా, నువ్వు ముందుకు రారా. 12 తీసుకో. ముందు మనకి ఎన్ని అవసరం? ఇక్కడ 12 ఉన్నాయి. 12 తీసుకో. ఫస్ట్ 12 తీసుకోరా. అవి పక్కకు జరుపు. హేమంత్ పక్కకు జరిపోయాయి. ఇప్పుడు ఆ 12ని ఇద్దరికి సమానంగా పంచు. ముందుకు రారా. నువ్వు కాదు, వాడు. అక్కడ పెట్టేయి. చేతిలోకి తీసుకోక అక్కడ పెట్టు. కింద పెట్టేయి. ఎందుకు ఒకదానిలో ఒకటేసారు? కింద పెట్టు, విడివిడిగా పెట్టు. ఎన్ని వచ్చాయి? ఒక్కొక్కరికి 6 వచ్చాయి. సో 12ని ఇద్దరికి డివైడ్ చేస్తే ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. ఇక్కడ 6. అర్థమైందా? ఇప్పుడు ఆ అమ్మాయి చేతికి చాక్ పీసు. అవి పక్కకు నెట్టమ్మా. నువ్వు 18 వేసుకో. 18 నీ దగ్గర వేసుకో. 18 కొంచెం అవతలకి వేసుకో. పట్టదు కదా ఇక్కడ, ఇది అడ్డం ఉంది కదా. 18 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు నువ్వు 18 తీసుకొని ముగ్గురికి పంచాల. 18 తీసుకో. ముందుకు రా. మీ ఇద్దరు ముందుకు రండి. మీరు వెనక్కి పోండి. హేమంత్ నువ్వు కూడా అట్రా. ఇప్పుడు ఏం చేయాలా? 18ని ఎంతమందికి పంచాలి? పంచు. ముగ్గురికి పంచు. 18ని ముగ్గురికి. అవి పక్కకి తీసేయరా. అవి పక్కన పెట్టాయి. కొంచెం ఫాస్ట్గా. ఎన్ని వచ్చాయి ఒక్కొక్కరికి? ఎన్ని వచ్చాయి? 6. ఎన్ని వచ్చాయి? 6. ఇంకేమన్నా మిగిలాయా? మిగల్లా. అంటే శేషం 0 అనమాట. 6 వచ్చాయి. ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. ఓకేనా? నెక్స్ట్ పూర్ణేష్ తీసుకో. 3 వేసుకో. ఇప్పుడు ఆ 15 డివైడెడ్ బై 3 అంటే ఎంతమందికి పంచాలి? ముగ్గురికి. ఎంత పంచాలి ముగ్గురికి? ఎన్ని పంచాలి? ఎన్ని పంచాలిరా? ముగ్గురికి పంచాలి. ఎన్ని పంచాలి ముగ్గురికి? 15ని ముగ్గురికి పంచాలి. సో 15 తీసుకో.
ఇవన్నీ పక్కకు జరిపోయి వీడి దగ్గరికి జరిపోయి కరీం దగ్గరికి జరిపోయి అవన్నీ. ఇప్పుడు చరితకి హేమంత్కి అవంతి వాళ్ళ ముగ్గురికి బంచు. ఒకదాని మీద ఒకటి పెట్టక పక్కన పెట్టు. ఎన్ని వచ్చాయి? పూర్ణేష్ నువ్వు చెప్పి ఎన్ని వచ్చాయి ఒక్కొక్కళ్ళకి? 5 వచ్చాయి. సో అక్కడ అయ్యాయి. ఇంకేమన్నా మిగిలాయా? ఇలా పంచడాన్ని ఏమంటారంటే డివిజన్ అంటారు. ఏమంటారు? డివిజన్. మ్యాథ్స్ బుక్లో వచ్చింది డివిజన్. ఆ డివిజన్ గుర్తు వచ్చేసి డివైడెడ్ బై. పంచడము అంటే ఎక్కడైనా మీకు షేరింగ్ పంచడము అని వస్తే భాగాహారం చేయాలి, డివిజన్ చేయాలన్నమాట. ఓకేనా?